ఉపాధ్యాయుడండి ఎప్పటికీ కూడా పిల్లవాడికి ఒక స్నేహితుడిలాగా ఉండాలండి. చాలామంది 100కి 90 మంది ఉపాధ్యాయులంటే పిల్లలు భయపడిపోతూ ఉన్నారండి. అసలు దగ్గర కూడా వెళ్ళరండి. అర్థం కాకపోయినా అర్థమైందని చెప్పేసి అబద్ధం కూడా చెబుతారండి. అంత భయం అన్నమాట. అలా కాకుండా ఒక అన్నయ్యలాగా, ఒక తండ్రిలాగా, ఒక మామయ్యలాగా అట్లా వ్యవహరించాలండి. ఆ ప్రేమగా అంతుంటే పిల్లవాడికి ఏ డౌట్ వచ్చినా అడుగుతాడండి. పిల్లవాడిని కసురుకోకూడదు, విసురుకోకూడదు, ఎగతాళి చేయకూడదండి. పిల్లవాడికి అర్థం కాలేదు అని మనకు తెలుసు. పిల్లాడికి అర్థమైనట్టే అనుకుంటాం, మనం అనుకోకూడదండి. ఒకటికి 100 సార్లు చెప్పాలండి. అర్థమైనా కూడా ప్రేమగా చెప్పాలండి. మళ్ళీ మళ్ళీ చెప్పాలండి. చెబుతూ ఉంటే ఆ పిల్లవాడికి భయం పోతుందండి. ఈ టీచింగ్ అనేది ఎట్లా ఉండాలంటే, అరటిపండు ఒలిసి చేతిలో పెట్టినట్టు ఉండకూడదండి. నోట్లో పెట్టినట్టు ఉండాలి. చేతిలో పెడితే కింద జారేసుకోవచ్చు అన్నమాట. అంత ఓర్పు నేర్పు ఉండాలండి. పిల్లాడు ఏదన్నా ఎక్కం చదువుకురమ్మంటాం, చదువుకురాడు, పటపట కొట్టకూడదండి. అసలు ముందు ఆ ఎక్కం మనకొచ్చో రాదో ముందు చూసుకోవాలి. ఆ సాధక బాధకాలన్నీ కూడా మనము తెలుసుకోవాలండి. ప్రతిదీ కూడా మనకు ముందు వచ్చి ఉండాలి. మనం అనుక్షణము పుస్తకం చూస్తూ చెబితే పిల్లాడికి ఎక్కదండి. మనం పుస్తకం చూడకుండా చెబుతుంటే అలవాకగా ఆ పిల్లాడు కూడా అలవాకగా నేర్చేస్తాడండి. ఇదండి ఎప్పటికప్పుడు మనమంతా ప్రిపేర్ అయ్యి పిల్లవాడికి ఆ రకంగా బోధిస్తే పిల్లవాడు నంబర్ 1గా తయారవుతాడండి.